ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నీకు మానాభిమానాలు లేవే, అందుకేరా నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడే ఒకడిని చూసానే, టర్కీ కోడ్లాగా ఏమున్నాడే అనగాని, ఏంటి మీరు అమ్మాయిలేనా? ఒక్కసారి మనసు తీర మాటలాడని ఓయి, అరలు విడచి పొరలు విడచి అంతరంగమంత కలచి, అంగజ శృంగ భంగ సాంగా త్రంబక దత్త సహ్యతనయా గంగా, పరిష్వంగ శ్రీరంగా భూతల విష్ణులోక విరజా, పాప భీర్భంగా గంగా. అంకుల్, నాకు కూడా ఒక చాక్లెట్ తీసుకురండి అంకుల్. నేను కూడా అంకుల్, ఎవరో వచ్చి నన్ను తీసుకెళ్ళాలని ట్రై చేశారు. రెస్పెక్ట్ ఏమండి, మందులోకి 2 జోడాలు తెచ్చుకోండి, మందు తాగుతాము. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఆర్టిస్ట్, సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే తన కెరీర్లో ఎన్నో రీచ్ అయ్యారు. ఇప్పుడు మంచి మంచి సీరియల్స్ అండ్ మూవీస్లో యాక్ట్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును కూడా తెచ్చుకున్నారు. ఎవరో కాదు, సో ఈరోజు మనతో ఉన్న గెస్ట్ కళ్యాణ మాధవి గారు, మీ అందరికీ సుపరిచితం. హాయ్ మేడం, నమస్తే. నమస్తే అండి. గత 2 years అనుకుంటా, 2 సంవత్సరాలుగా వెంటాడి ఈ రోజు దొరికారు. బట్ ఇప్పుడు కూడా టైం కొంచెం తక్కువే ఉంది కాబట్టి నాకు మీ కెరీర్ గురించి అంతా చాలా తెలుసుకోవాలని ఉంది. బట్ మనం నెక్స్ట్ ఇంటర్వ్యూలో డెఫినెట్గా మీ గురించి, మీ కెరీర్ ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి అండ్ ఇంకా డబ్బింగ్ గురించి అన్నీ చాలా తెలుసుకోవాలి. బట్ ఈ ఇంటర్వ్యూలో జస్ట్ కొంచెం లైట్గా మీ గురించి అండ్ ఇంకా నేను చెప్పిన ఒక టాపిక్, ఇప్పుడు హాట్ టాపిక్ అది, దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశారు ఇండస్ట్రీలో? అంటే నేను చెన్నైలో, మా ఫాదర్కి చెన్నై సదరన్ రైల్వేస్లో నాన్నగారు వర్క్ చేస్తున్నప్పుడు, చిన్నపిల్లనప్పుడు నేను తిరువత్తియూరు, చెన్నై అండి, అక్కడ తెలుగు స్కూల్లో చేర్పించారు. అప్పుడు నాకు ఊహ కూడా తెలియని చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేయించారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి విజయవాడ షిఫ్ట్ అయిపోయారు. నాన్నగారు సౌత్ సెంట్రల్కి ట్రాన్స్ఫర్ అయ్యాక అక్కడ మేము సత్యనారాయణపురం ఉండేవాళ్ళం. అక్కడ మ్యూజిక్ కాలేజ్లో నా 5th స్టాండర్డ్ అప్పుడు మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ చేశారు. అప్పుడు నా లక్ ఏంటంటే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు అప్పుడు ప్రిన్సిపల్గా ఉండేవాళ్ళు ఆ మ్యూజిక్ కాలేజ్లో. సంగీత శిక్షణ ఇవన్నీ జరిగేవి. అలాంటప్పుడు అక్కడ నేను జాయిన్ అయ్యి అసలు నేర్పించండి అని, అంటే ఆయన దగ్గర నాకు స్టార్టింగ్ నేర్చుకోవడం అనేది చాలా మంచి విషయంగా అనిపించింది. ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియోలో తర్వాత పెద్ద అయిన తర్వాత బీహై ఆర్టిస్ట్గా, సింగర్గా వచ్చినప్పుడు ఈ మాసపు పాట అని అప్రూవ్డ్ రైటర్స్ కొన్ని సాంగ్స్ అవి జరిగేవి. సో ఆ రేషియోలోనే ఒక దూరదర్శన్కి ఆడిషన్ సాంగ్ ఒకటి విజువల్గా రికార్డ్ చేయడం కోసమని రావాల్సి వచ్చింది. హైదరాబాద్ వచ్చినప్పుడు శైలజ సుమన్ అని మేడం, దూరదర్శన్ అనమాట, ఆవిడ చూసి అప్పుడు ఏదో ఒక క్యారెక్టర్కి సూటబుల్ ఉన్నారు, అప్పుడు ఏవో ఆడిషన్స్ కూడా జరుగుతున్నాయి అంటే నాన్నగారు ఫస్ట్ ఒప్పుకోలేదు. తర్వాత మేడం ఒప్పించారు. లక్కీగా అది నేను సెలెక్ట్ అవ్వడం, అది 13 episodes జరిగేవి అప్పట్లో దూరదర్శన్. సో దానికి హీరోయిన్గా అట్లా కెరియర్ స్టార్ట్ అయింది. అంటే నా అంతటా నేను దాంట్లోకి వెళ్ళాలని లేదు, నాన్నగారుని ఒప్పించి చేయడం జరిగింది వాళ్ళు. తర్వాత అలాగ కెరియర్ వెళుతుంది అన్నప్పుడే పెళ్లి చేస్తారు మా వాళ్ళు. ఇంకా మళ్ళీ కొన్నాళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను. మళ్ళీ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక మళ్ళీ నేను కెరీర్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే సింగర్గా కొన్నాళ్ళు వర్క్ చేశాను. చక్రి గారి దగ్గర, కీర్వాణి గారి దగ్గర, వీళ్ళందరి దగ్గర సింగర్గా కోరస్ అదంతా కూడా పాడుతూ చేశాను. అప్పుడే డబ్బింగ్ ఇండస్ట్రీ చెన్నై నుంచి వచ్చి ఇక్కడ సెటిల్, ఇక్కడ ఇండస్ట్రీ డబ్బింగ్ స్టార్ట్ చేశారు. డబ్బింగ్ ఒక యూనియన్, చెన్నై కాకుండా మన తెలుగు వాళ్ళ కోసం అని.
ఆ టైంలోనే డబ్బింగ్ కార్డ్ నాకు ఆడిషన్ అవ్వడం, కార్డ్ రావడం, డబ్బింగ్ కెరియర్ స్టార్ట్ అవ్వడం, దాంట్లో బిజీ అవ్వడం జరిగింది. ఓకే. రైట్. సో సాంగ్స్ ఏమైనా పాడారా? సాంగ్స్ అంటే కొన్ని థీమ్ మ్యూజిక్ చేశాను, పాడాను. అలాగే కొన్ని డబ్బింగ్ మూవీస్ కూడా పాడడం జరిగింది. ఇంకా ట్రాక్స్ అవి పాడాను అట్లా. ఆర్టిస్ట్‌గా ఎన్ని మూవీస్ చేసుంటారు? మూవీస్ ఆర్టిస్ట్‌గా అంటే రీసెంట్‌గా ఒక 2 అంటే ఇయర్స్ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి నుంచి ఇప్పటి వరకు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అయితే నాకు కొన్నాళ్ళే ఏవో ఒక 4, 5 మూవీస్‌లో చిన్న పిల్లని కదా! అది నాకు ఎక్కువ తెలీదు. బట్ చేశారు, నాన్నగారు చెప్పారు అప్పుడు. ఇప్పుడైతే ఒకటి 'అనగనగా ఒక అతిథి' అని పాయల్ రాజ్‌పుత్ మూవీ. అందులో దయాళ్ పద్మనాభన్ గారు డైరెక్టరు. ఆయనదే కన్నడలో ఫేమస్ అనమాట. ఆయన 'ఆకరాళ రాత్రి' అందులో ఒక మంచి క్యారెక్టర్ రోల్ చేశాను. తర్వాత ఆయనదే 'కొండ్రల్ పావం' అని తమిళనాడులో రిలీజ్ అయింది. అది తమిళ్ మూవీయే. ఈశ్వరీరావు, మన వరలక్ష్మి శరత్ కుమార్ గారు వాళ్ళతో కలిసి మంచి వల్లి అమ్మ అని ఒక క్యారెక్టర్ ఒకటి చేశాను. తర్వాత 'ట్రిగ్గర్' 100 మూవీ చేశారు కదా అథర్వతో. 'ట్రిగ్గర్' అని ఆ మూవీ అనమాట. అథర్వ గారు హీరో. అందులో కూడా ఒక మంచి మంచి రోల్ చేశాను. తర్వాత 'నరసింహపురం' అని చెప్పి మన వాళ్ళు ఒక చిన్న మూవీ, సిరి హనుమంతోనే అమ్మాయి బిగ్ బాస్ ఇప్పుడు యాంకర్ కూడా. తనుకి అత్తలాగా ఒక నెగటివ్ రోల్ కంటిన్యూ మెయిన్ విలన్గా చేశాను అట్లా. అది సీరియల్స్ వచ్చి ఈ మధ్యన ఫుల్ బిజీ అంతకుముందు అయినట్టున్నారు. ఈటీవీ చేశాను లాంగ్ బ్యాక్. కానీ ఇంకా రీసెంట్గా నేను మళ్ళీ నా కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 'ముద్దు బిడ్డ' అని, ఇంకా తర్వాత 'అమ్మ నా కోడల' అని నళిని గారు యాక్ట్ చేసిన 'అమ్మ నా కోడలలో' కూడా 'చంద్రకళ' అని ఒక క్యారెక్టర్ చేశాను. అలాగా రీసెంట్గా అయితే 'అమ్మాయి గారు' అని ఒక దాంట్లో 'అమ్మాయి గారు' అని సీరియల్. దాంట్లో ఒక హీరోయిన్ రేణుక అని ఒక క్యారెక్టరు, తనకి మదర్గా చేశాను అనమాట. హీరో వచ్చి మా ఇంట్లో రెంట్కుంటూ, ఇప్పుడు కొంచెం ట్రాక్ అది మారింది. బట్ స్టార్టింగ్ నుంచి హీరోయిన్ మదర్గా చేశానండి. నెక్స్ట్ వచ్చి 'జాబిల్లి కోసం ఆకాశమల్లె' అని ఒకటి ఆల్రెడీ వస్తోంది. అందులో కూడా ఒక వన్ ఆఫ్ ద హీరో అతను అబ్బాస్ అని, ఆ అబ్బాయికి మదర్గా చేశాను. రైట్. సో మీకు గుర్తింపు బాగా తీసుకొచ్చిన ప్రొఫెషన్ ఏది అన్నిట్లో? అన్నిట్లోనా గుర్తింపు అంటే సింగర్గా వచ్చాను, ఆర్టిస్ట్ అనే వచ్చాను. బట్ సింగర్గా ఉంటుండగానే డబ్బింగ్ ఆర్టిస్ట్గా బిజీ అయ్యాను. దాదాపు 1100+ మూవీస్ చెప్పడం జరిగింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే నేను ఫస్ట్ ఆర్టిస్ట్గా వచ్చాను అన్నాను కదా దూరదర్శన్ అప్పట్లో. ఆ టైంలోనే నా వాయిస్కి నేను డబ్బింగ్ చెప్పుకున్నాను. పక్కన ఒక చిన్న వాయిస్ ఏదో ఒక చెప్పండి అనేటప్పటికి, ఆ వాయిస్కి డబ్బింగ్ చెప్పేటప్పటికి ఇదేదో బాగుంది అనిపించింది అనమాట. అని ఆ వాయిస్కి డబ్బింగ్ చెప్పినప్పుడు ఎక్కువ థ్రిల్ ఫీల్ అయ్యాను. గమ్మత్తుగా ఉంది పక్క వాళ్ళకి చెప్పడం అని. సో అది ఒక నచ్చింది. సో ఆన్ స్క్రీన్ క్రేజ్ ఎప్పుడు ఆన్ స్క్రీన్ క్రేజ్. సో ఆర్టిస్ట్గానే మళ్ళీ వస్తున్నాయి ఆ అవకాశాలు. అలాగే కంటిన్యూ అవుతుందా. సింగర్గా కొన్నాళ్ళు ఏదైనా సరే ఒక దాంట్లో వచ్చిన దాంట్లో అలా కంటిన్యూ అయితే ఎవరైనా పీక్స్కి వెళ్తారు. ఓకే. బట్ అంటే అన్ని ప్రొఫెషన్స్ మీరు టచ్ చేశారు కాబట్టి ఏ ప్రొఫెషన్లో పేమెంట్స్ బాగున్నాయి? పేమెంట్స్కి వస్తే డబ్బింగ్ ఆర్టిస్ట్గా మంచి పేమెంట్స్ తీసుకున్నానండి. ఆర్టిస్ట్గా అంటే ఇవన్నీ కూడా ఏంటంటే నేను యూనియన్లో మెంబర్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బింగ్ కానీ ఇవన్నీ కానీ యూనియన్లో కొన్ని నార్మ్స్ ప్రకారం పేమెంట్స్ ఇంత ఇంత. అలాగే ఆర్టిస్ట్ యూనియన్లో కూడా మెంబర్ని. మాలో కూడా నేను మెంబర్ని, లైఫ్ మెంబర్ని. మంచు మనోజ్ గారి వచ్చిన తర్వాత నాకు మంచు విష్ణు గారి ప్రెసిడెంట్గా ఉన్న ఆయన ఆధ్వర్యంలో ఆ టైంలో నేను సెలెక్ట్ అయ్యాను, తీసుకోవడం జరిగింది. సో ఎవరైనా సరే యూనియన్ మెంబర్ అనేటప్పటికి మినిమమ్ యూనియన్ పేమెంట్స్ అని కొంత నార్మ్స్ ప్రకారం ఇంత ఇవ్వాలి మినిమం మ్యాక్సిమం అని ఒక ఇది ఉంటుంది. సో దాని ప్రకారమే డబ్బింగ్ యూనియన్లో కూడా నేను వైస్ ప్రెసిడెంట్గా చేశాను, జాయింట్ సెక్రటరీగా చేశాను. సో అది కొన్ని నార్మ్స్ ఉంటాయి. దాని ప్రకారం మినిమమ్స్
పే చేయాలి. సో ఇంకా మ్యాక్సిమం అనేది ఇంకా మనం ఒక తెలిసిందే కదా ఇండస్ట్రీలో హిట్ అనేది వచ్చింది అంటే డెఫినెట్గా నెక్స్ట్ మూవీకి మనం డిమాండ్ చేసుకోవచ్చు. సో అది మ్యూచువల్గా ఉంటుంది అంతే. సో మీరు సింగర్ అంటున్నారు కాబట్టి మా ఆడియన్స్ కోసం ఏదైనా ఒక మంచి పాట, బికాస్ చక్రి గారి దగ్గర మీరు వర్క్ చేశానన్నారు. చక్రి గారు అంటే నాకు చాలా ఇష్టం. చక్రి గారి దగ్గర యాక్చువల్గా ట్రాక్ పాడాను అది. ఇంకోటి నిహాల్ గారు నేను కలిపి వ్యాపారి అని ఒక మూవీ, అది కన్నడ టు తెలుగు డబ్ చేశారు. ఆశపడినదేదైనా డబ్బు పోసి కొనగలం, అమ్మ ప్రేమ కొనుక్కోగలమా మనము, అమ్మ ప్రేమ కొనుక్కోగలమా, ఇది అనమాట. నెక్స్ట్ చక్రి గారి దగ్గర వేటగాడి వాటు మున్న నీటు దాన్నిరో, పండంటాడయ్యా తిండంటాడయ్యా, పండు దిండు పాలంటాడయ్యా మరి పాలంటాడయ్యా, ఇది ట్రాక్ పాడాను. నెక్స్ట్ ఆల్ ఇండియా రేడియోలోది అప్పుడు ఈ మాసపు పాట అని ఉండేది. అది ఒక్కసారి మనసు తీర మాటలాడని ఓయి, అరలు విడచి పొరలు విడచి అంతరంగమంత కలచి, ఇది ప్రైవేట్ అప్రూవ్డ్ రైటర్స్ సాంగ్. నేను మల్లాది సూరిబాబు గారి దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకున్నాను అనమాట. సో ఇంకొకటి వచ్చేసి గంగోత్రిలో కీరవాణి గారి దగ్గర అది వాటర్ ఫాల్స్ వచ్చినప్పుడు అందరం పాడిన అంటే నాకు ఆయన దగ్గర వర్క్ చేసిన దాంట్లో మంచి ఇది. అంగజ శృంగ భంగ సాంగా త్రంబక దత్త సహ్యతనయా గంగా, పరిష్వంగ శ్రీరంగా భూతల విష్ణులోక విరజా, పాప భీర్భంగా గంగా అని వాటర్ ఫాల్స్ చూపిస్తున్నప్పుడు ఇవన్నీ థీమ్ అనమాట, ఇవన్నీ పాడాను. అలాగే అగస్త్యన్ గారని డైరెక్టర్, ఆయన పెళ్ళైన కొత్తలో అని ప్రియమణి గారు, ఇలా జగపతి బాబు గారు ఆ మూవీలో కూడా అంతా థీమ్ మ్యూజిక్ అనమాట. ఇదంతా పాడిన ఒక మంచి మెమరీ. సూపర్. సో అండ్ ఇంకా డబ్బింగ్ అయితే ఇంకా మీరు చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఎన్ని వేరియేషన్స్ చెప్పగలరు డబ్బింగ్? వేరియేషన్స్ అంటే యాక్చువల్గా ఆ క్యారెక్టర్ని బట్టి వాళ్ళు హస్కీ అంటే హస్కీగా, సపోజ్ అది పోకిరి ఉంది, నీకు మానాభిమానాలు లేవే అందుకేరా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని ఒక హస్కీ వాయిస్ విలన్ గ్యాంగ్లో. నెక్స్ట్ వచ్చి ఇప్పుడే ఒకడిని చూసానే టర్కీ కోడ్లాగా ఏమున్నాడే అనగాని, ఏంటి మీరు అమ్మాయిలేనా అని మహేష్ బాబు గారు, ఆ అమ్మాయి వన్ ఆఫ్ ద హీరోయిన్ అనమాట, సోనియా అగర్వాల్ అని హ్యాపీ డేస్లో వన్ ఆఫ్ ద హీరోయిన్. ఆ పిల్ల తంది అంటే చిన్న చిన్న డైలాగ్స్ అయినా బాగా బ్లాస్ట్ అయ్యాయి అనమాట. నెక్స్ట్ వచ్చి భువనేశ్వరి గారికి కానీ, షకీలా గారికి కానీ, అలాగే అప్పట్లో అంకితకి కానీ, ఇట్లా చాలా క్యారెక్టర్స్. ముఖ్యంగా ఈ మన అరుంధతి మూవీలో ఈరోజే నా బిడ్డకు విముక్తి బద్దులు కొట్టు రామ్మా రావే అని, అది థియేటర్లోనే వినాలి ఆ ఎఫెక్ట్లో. సోను సూద్ మదర్కి చెప్పడం జరిగింది, జయసుధ గారి సిస్టర్ ఆవిడ, అది ఒకటి. నెక్స్ట్ సింహలో కేఆర్ విజయ గారు కదా, ఆవిడ అమ్మ బామ్మ అంత సినిమా అంతా బాలకృష్ణ గారు ఆవిడే కనపడతారు. ఈ సంబంధం కాకపోతే మరో సంబంధం, నువ్వు మాత్రం బయటికి వెళ్ళకూడదు, శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ఇంటర్వెల్ టోటల్ వాళ్ళిద్దరే ఉంటారు. పోతే సుప్రియా పాఠక్ గారు గద్దలకొండ గణేష్లో కొడుకుతో మాట్లాడరు కదా, ఆవిడ చివరిలో మాట్లాడతారు. అది చాలా హార్ట్ టచింగ్ డైలాగ్స్, చాలా మందిని చూశారు వాయిస్ టెస్ట్లు అని. ఫైనల్గా నాది ఓకే అయితే ఉండి చెప్పించారనమాట. ఎంత మంచిగా ఉన్నావు నాయన సైన్మాల, ఇట్లనే ఉండు బిడ్డ, అన్ని మంచి పనులే చేయి నాయన, ఎవరిది ఇష్టైనా దాకుతుందో ఏమో, ఇంత మంచిగా ఉన్నావురా, ఇలాగా ఆవిడకి వాయిస్ చెప్పడం జరిగింది.
అలాగే కొన్ని కొన్ని చిన్న పిల్లలది కానీ ఇలా అనమాట. అదే ఏజ్ లిమిట్ని బట్టి మీరు ఎట్లా అంతే. చెప్తారు? చిన్నపిల్లలది ఎట్లా చెప్తారు? కొంచెం బాగా ఏజ్డ్ అంటే ఎట్లా చెప్తారు? అంకుల్ నాకు కూడా ఒక చాక్లెట్ తీసుకురండి అంకుల్. నేను కూడా అంకుల్ ఎవరో వచ్చి నన్ను తీసుకెళ్ళాలని ట్రై చేశారు. ఇలాగ చిన్నపిల్లలది ఇంకా ఏమిట్రా నా కోసం తీసుకొచ్చావా నాయనా అంటూ ఒక యుడ్లింగ్ వాయిస్తో ఒక ఏజ్ కావాలి అన్నప్పుడు అయ్యే చాలా చెప్పాను. బట్ మూవీస్ అందులో ఇవి సింహ కానీ లేకపోతే ఇలా ఫుల్ లెంగ్త్ చెప్పినవి వాటిల్లో హిట్స్ అన్నమాట. అవి మనకి లైఫ్ టర్నింగ్ అని చెప్పుకోవాలి. అట్లా అండ్ ఇంకా ఎస్పెషల్లీ కోబాయ్ సార్ దగ్గరికి చెప్పిన వాయిస్ అది బాగా ఒకసారి మా కోసం. అది కూడా మ్యాక్సిమం ఆవిడ వాయిస్ చాలా కష్టం. నేను చెన్నైలో ఉండి తమిళ్ మాట్లాడడం, తమిళ్ వాళ్ళు తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది నాకు ఒక అవగాహన ఉంది కాబట్టి ఆవిడని క్యాచ్ చేయగలిగాను. అది కూడా ఆవిడ అబ్రాడ్లో షూట్లో చెప్పించారు. అయితే ఎవరైనా ఎప్పుడైనా ఒక మూవీలో మాత్రం ఫుల్ లెంగ్త్ చెప్పాను. ఇప్పుడు అరణ్మனை ఇంకా అదే 1, 2, 3 అని వస్తున్నాయి. అందులో కూడా నేను డైరెక్ట్ తమిళ్ టు తెలుగు చెప్పాలి అంటే నేను చెప్పాను. అట్లా అనమాట. అదైతే అందరికీ తెలిసిందే కదా. మన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు వచ్చింది యామండి కాఫీ సరే నువ్వేంటి అలాగా తేడాగా వంకరగా రెస్పెక్ట్ ఏమండి మందులోకి 2 జోడాలు తెచ్చుకోండి మందు తాగుతాము. ఇది బాగా ఆవిడ డైలాగ్. బాగా రీసెంట్గా ఏంటంటే నాకు చాలా ఆనందం వేసింది. కోవై సరళ గారిని గెస్ట్గా వచ్చారు. మేడం ఉమెన్స్ డే నాడు శివంగి అని ప్రోగ్రామ్ జరిగింది జీ తెలుగు వాళ్ళది. సో దాంట్లో ఆవిడ ముందు ఆవిడ డైలాగ్స్ చెప్తూ పర్ఫామ్ చేసే లక్. ఏం చెప్పారు? పర్సనల్గా ఏమైనా మాట్లాడారు తర్వాత? రోజు పర్సనల్గా అంటే ఆవిడని ఫస్ట్ టైం డిజిటల్ మీడియాలో ఇంటర్వ్యూ చేసింది నేను. వచ్చాక జీ వాళ్ళే డిజిటల్ మీడియాలో ఆవిడని ఇంతవరకు తెలుగులో ఆవిడ ఇంటర్వ్యూ లేదు. అది కూడా మీకు యూట్యూబ్లో కొట్టిన వచ్చేస్తుంది. డిజిటల్ మీడియాలో ఆవిడని ఫస్ట్ టైం అనమాట మన తెలుగు వాళ్ళకి ఆవిడ ఇంటర్వ్యూని జీ తెలుగులో నేను చేశాను. అట్లా చాలా ఆవిడ కూడా నా డైలాగ్స్ ఎలా చెప్తున్నావు బాబాయ్ అనేసి చాలా చాలా టైం స్పెండ్ చేశాను ఆవిడతో. అప్పటిదాకా ఆవిడకి కూడా తెలియదు నేను ఇన్ని చెప్పాను మూవీస్ అని కూడా ఆవిడ ముందు చెప్పడం జరిగింది. ఇట్స్ ఏ మెమరబుల్ డే. ఓకే రైట్. సో ఇప్పుడు దాదాపు 1100 మూవీస్ పైనే డబ్బింగ్ చెప్పారు. సో ఇప్పుడు డబ్బింగ్ చెప్తూ ఆర్టిస్ట్గా కూడా బిజీగా ఉన్నారు యాక్ట్ చేస్తూ. ఏంటంటే ఎక్కువ నెట్ఫ్లిక్స్ ఇవన్నీ వీల్ ఆఫ్ టైమ్ ఇంగ్లీష్ టు తెలుగు, అలాగే మెలిఫిసెంట్లో అంజలీనాకి కానీ తెలుగు వెర్షన్ అనమాట. అవి మొత్తం అన్ని లాంగ్వేజెస్లోని కన్వర్ట్ చేస్తారు. అందులో తెలుగులో చేసినప్పుడు చెప్పాను. అలాగే ముంబైలో కూడా పద్మావతి, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, పృథ్వీరాజ్, లాస్ట్ పఠాన్ ఇలా అన్ని మూవీస్ అక్కడ జరుగుతుంటాయి అన్నమాట. మన తెలుగు డబ్బింగ్ వాళ్ళని పిలిచి చెప్పిస్తారు అన్ని లాంగ్వేజెస్లోకి అనమాట. ఆ ఇదిలో నేను కూడా చెప్పడం జరిగింది. రైట్, సూపర్ మేడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.